ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? सब मालूम है। क्या है ये सर्वे नंबर? क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप जिसको ओनर बोल रहे, उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना, कहाँ है परमिशन? इधर आओ। उतरो, ले लेके आओ। तुम्हारा ऑर्डर क्या? ले लेके आओ। ऑर्डर है वो। కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలేం తెలుస్తాయని చెప్పి, ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 to 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేశారు. 2076-78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్లు. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచిగా సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం, అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి